నా పేరు వెంకటరామరెడ్డి, సిహెచ్ వెంకటరామరెడ్డి, విఎన్ రెడ్డి కాలనీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎన్నికైన సహచరులు, గౌరవనీయులు సప్పిడిసన్న గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు రంగారెడ్డి గారు, వాజురెడ్డి గారు, వీరయ్య గారు, జనరల్ సెక్రటరీ కనకరాజు గారు, మరి ట్రెజరరు రామచంద్రయ్య గారు మొదలు అందరం ఎన్నుకోబడ్డాం. మా విఎన్ రెడ్డి కాలనీ కుటుంబ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ వాళ్ళం మేము. అట్లాగే విఎన్ రెడ్డి కాలనీకి మేము రుణపడి ఉంటాం. అదే విఎన్ రెడ్డి కాలనీ బంధుమిత్రులందరి వాళ్ళందరికీ సేవలు కూడా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని మేము గుంపు చేయకుండా పనిచేస్తాం. వాళ్ళ నుంచి కూడా మేము సహకారాలు తీసుకొని కంపల్సరీ విఎన్ రెడ్డి కాలనీ కోసం డెవలప్ కోసం చేసి ఎమ్మెల్యే నుంచి కానీ కార్పొరేట్ నుంచి కానీ నిధులు తెచ్చి మా కాలనీ డెవలప్ చేసుకుంటాం. అందరికీ మాపై పెట్టిన నమ్మకాన్ని చేసి మేము నమ్మకంగా పనిచేస్తామనుకున్నాం. ఇలా నూతన కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి అందరికీ మేము పనిచేస్తామని కోరుకుంటున్నాం. నూతన కార్యవర్గం అంటే రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఓకే, ఎవరైనా ఎమ్మెల్యే ఎవరున్నా కార్పొరేటర్ ఒకటే, కానీ పచ్చదనం ఒకటి, అలాగే చూసినట్టు చెత్త చివరికి ఉంది కనుక ఆ విషయంలో మీరు ఎలాంటి చర్య తీసుకునే అవకాశం? ఇంకోటి, ఇప్పుడు ఇంతకుముందు పచ్చదనంలో మా కాలనీ మొదలుండే, ఇప్పుడు కూడా మా కాలనీ పచ్చదనంలో హరితహారంలో మొదలు చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మా కాలనీ అందరం అనుకున్నది ఏంటంటే మా కాలనీలో ఇంకొకటి ఉంది, సీసీ కెమెరాలు ఉంది. సీసీ కెమెరాలు కూడా అతి తొందరలో పెట్టించుకుంటాం మేము దానివల్ల కూడా ఇవన్నీ ఇప్పుడు ఈ దొంగతనాలు ఇవన్నీ అరికట్టవచ్చు. తర్వాత ఇప్పుడైతే శుభ్రత పరిశుభ్రత బాగుంది. ఇంకా దీన్ని బాగా చేసుకుంటాం. అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులాగా చేసుకుంటాం. అదే గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి కూడా ఇంకా అది కూడా ఇప్పటివరకు బాగానే ఉంది. ఇంకా కూడా దానికి కూడా మేము మా సహకారం ఎంత ఉందో మా కాలనీ తరఫున అందిస్తాం. దాన్ని కూడా మా అభివృద్ధిలోకి తీసుకొస్తాం. మేము మా కాలనీ గవర్నమెంట్ లేవు ఉన్నా మేము అసలు దానికి ఎంకరేజ్ చేయము. ఏదున్నా అది పబ్లిక్ కాబట్టి పబ్లిక్కే ఎంకరేజ్ చేస్తాం. మా వల్ల పార్కులు కానీ ఇలాంటివి లేవు. అన్ని పట్టా ఉన్నాయి, పట్టాయకుండా వాళ్ళని వీళ్ళు కట్టుకున్నారు. ఇలాంటివి లేవు. అలాంటి ఎలాంటి ఛాన్స్ కూడా మేము ఇవ్వం, లేవు. అవునండి, మా డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇంకా కాలనీ ఇంకా మేము ముందు తీసుకుపోవాలని చూస్తున్నాం. సీసీ రోడ్లు వేయించాలి. తర్వాత ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడ్డది. ఇంకా పచ్చదనం కానీ సీసీ కెమెరాలు కానీ అన్నీ పెట్టించి మా కాలనీ ప్రతి ఇల్లు కూడా ఒకరు కానీ మొత్తం విఎన్ రెడ్డి కాలనీ ఒకటే కుటుంబం అనుకొని పనిచేయాలనుకుంటున్నామండి. కుక్కల పెడితే తగ్గింది, ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది. అది కూడా తగ్గిపోతుంది. చేస్తాం, అది కూడా చేపిస్తాం, సాల్వ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈనాటి విఎన్ రెడ్డి నగర్ కార్యవర్గ సభ్యులకు నూతన ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు బండారు లక్ష్మారెడ్డి అన్న గారికి, అదేవిధంగా కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారికి, అదేవిధంగా మా నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా మీ మీడియా తరఫున కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇట్లాంటి ఏ కార్యక్రమాలైనా నేను ముందుండి మా కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు, మేమంతా కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు అన్న విధంగా మళ్ళీ నేను కూడా మీ అందరికి కూడా సహకరిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటిదాకా చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అండదండగా ఉంటూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలలో కూడా నేను మీ అందరికీ వచ్చే విధంగా చూస్తానని చెప్పి ఈ అందరూ కూడా ఎవరైతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబడిన వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో కూడా కాలనీ డెవలప్ చేసి ప్రతి ఒక్క కాలనీకి కూడా ఇదే విధంగా ఇంతకుముందు మా దాంట్లో కూడా అంత ఎలక్షన్స్ అనే దాని మీద పోదామని అనుకుంటే కూడా మేమందరం కూడా ఏకతాటిగా ఉండి అలాంటి వద్దు, ఎలక్షన్స్ వస్తే విభేదాలు వస్తాయి, భేదాలు వస్తాయి, భేదాభిప్రాయాలు వస్తాయి. మనం అందరం కూడా ఎక్కడిక్కడి నుంచో ఈ ప్రాంతంలో వచ్చినాం, ఇక్కడ సెటిల్ అయినాం, ఇక్కడ ఈరోజు ఉంటున్నాం అని అంటే కూడా ఇక్కడనే కుటుంబ సభ్యులం, ఇక్కడనే చుట్టాలు, ఇక్కడనే అందరం కూడా చుట్టం అనే వాళ్ళు ఎప్పుడో వస్తుంటారు పోతుంటారు. అట్లా కాకుండా కూడా మన ప్రాంతం ఇదే కాబట్టి ఇక్కడనే అందరం ఏకతాటిగా ఉండాలి అన్న ఉద్దేశంగా మా మాట విని అందరూ కూడా ఏక నిర్ణయానికి వచ్చి అందరం కూడా ఇనామినెస్గా ప్రెసిడెంట్లను కానీ కమిటీని కానీ పూర్తి స్థాయిలో ఎన్నుకోబడ్డది. మంచి కమిటీ మంచిగా పనిచేయాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కొత్త బాడీ అయ్యింది కాబట్టి మేము కొత్తవి విషయాలు చేయాలనుకుంటున్నాము. మా కాలనీలో మెయిన్ ఇష్యూ అంటే సీసీ రోడ్డు అండర్ డ్రైనేజ్ తోవి వేసిర్రు. సీసీ రోడ్ ఇష్యూ ఒకటి ఉంది. కుక్కల బాధ అయితే మాకేం లేదండి. ఈ కాలనీలో ఎలాంటి గవర్నమెంట్ ల్యాండ్ అలాంటిది ఏం లేదు. ఇంకా మా కాలనీ ఎలాంటి సమస్యలు అయితే ఏం లేవు. మెయిన్ సమస్య అంటే మాకు ఒకటి సీసీ రోడ్ ఒకటి ఉంది. ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పిర్రు, అది కూడా చేసేస్తాను మీకు అని. ఇంకా సీసీ కెమెరాలు కూడా ఉంది. ఎందుకంటే మా సెకండ్ రోడ్ నెంబర్ ఎంత రీసెంట్లీగా ఒక దొంగతనం కూడా అయ్యింది. అందుకని మేము సీసీ కెమెరాలు కూడా ఇష్యూ పెట్టినాము.
ఎమ్మెల్యే కూడా మాకు సహకారం చేస్తానని హామీ ఇచ్చిండు, అది కూడా చేస్తా అంటున్నాడు. కార్పొరేటర్ కూడా చేస్తా అన్నాడు. కార్పొరేటర్ కూడా మాకు ఇప్పుడు ఈ సీసీ రోడ్ల గురించి ఇవే మాకు పెద్ద ఇష్యూ ఉంది. ఎందుకు ఇష్యూ ఉందంటే ఇక్కడ పక్కల ఒక 10-20 కాలనీలు మా కాలనీకి వెళ్ళాలి. ఇక్కడ డిమార్ట్ పడ్డది రీసెంట్లీగా, కాబట్టి మాకు దమ్మాయి కూడా, బాలాజీ నగర్, అంబేద్కర్ నగర్, ఇక్కడ చెన్నపురంకి వెళ్ళి కూడా మాకు ఇక్కడికి వస్తారండి. ఇలా అలాగనే ఇక్కడ పక్కన ఉన్న చుట్టుముట్టు కాలనీలందరూ మాకు అటాచ్మెంట్ ఉంది. ఇక్కడ జమ్మిగడ్డ అనుకో ఎన్నో కాలనీలు, అదే మేజర్ ఇష్యూ ఉంది మాకు. గ్రీనరీ అవన్నీ మాకు కాలనీ పెట్టినప్పుడే చెట్లు పెట్టడము అవన్నీ జరిగింది, మళ్ళీ కూడా పెడుతున్నాము. ఇలాంటివన్నీ మేము చేస్తున్నామండి కాలనీలో. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి మన ఉప్పల్ శాసన సభ్యులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు విచ్చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవక్క గారు కూడా మరి విచ్చేస్తున్నారు. వారికి కూడా మా కాలనీ అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సమస్యలు అనేటివి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి. ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం మాత్రమే కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. కాబట్టి మరి ప్రతి ఒక్క కాలనీలో సభ్యులు మా కుటుంబంగా భావించి వారికి ఏ సమస్య ఉన్నా, కాలనీలో ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా వారికి మేము వెన్నుదన్నుగా అండదండగా ఉంటూ మరి వారికి మేము ప్రత్యేకంగా మా తరఫున ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్తూ, గ్రీనరీ అనేది అతి ముఖ్యమైనది. ఆ గ్రీనరీని కూడా మేము ఎక్కడెక్కడైతే లేవో అక్కడ మేము పెంపొందించుకుంటాము. అది మాకు మేమే కాదు, మా కార్యవర్గమే కాదు, మేము అందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియజెప్తూ, ఎవరి ఇంటి ముందు వాళ్ళకి ఒక కుక్కని ఎట్లయితే పెంచుకుంటారో మొక్కను కూడా పెంచుకుంటే కూడా మా ఆక్సిజన్ మనకు అందిస్తుంది. కాబట్టి ఆ మొక్కలను పెంచుకునే ఏర్పాటు దిశగా మేము కూడా వారికి సూచనలు ఇస్తాము, వాళ్ళకి తెలియజెప్తాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మా సురేష్ దండు మా అన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కాచం సత్యన్న వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పాత్రికేయ సోదరి, పాత్రికేయ మిత్రులు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నాకు తెలిసి ఇక్కడ అంతా సహృదయులు, మంచి పెద్ద మనసుతో అందరికీ ఆమోదయోగ్యంగా నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్నటువంటి మా కాలనీ సభ్యులు ఉన్నారు. అలాంటి సమస్యలు అయితే ఇక్కడ ఏం లేవు. ముఖ్యంగా విద్యార్థులకు కూడా మా కాలనీలో విద్యార్థులు ఉన్నారు. వారికి కూడా మా తరఫున ఏ విధంగా సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము అంటే పెద్దవారి దగ్గర తీసుకోవడం కానీ, లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకోవడం కానీ, వారికైనా సమస్యలు ఉంటే మా కార్యవర్గం తరఫున మేము వారికి ప్రత్యేకంగా వారికి చొరవ చూపించి వారికి వెన్నుదాన్గా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. వాస్తవంగా మన అదృష్టం ఏంటంటే హైదరాబాద్లో కొన్ని చోట్లనే కంపెనీస్ ఉన్నాయి. అందులో మా చెర్లపల్లి డివిజన్లో అతిపెద్ద ఇండస్ట్రీ ఉంది, ఏరియా ఉంది. మా కాలనీలో ఎవరైతే నిరుద్యోగులు లేరు, నాకు తెలిసి ఒక 90% లేరు. ఒకవేళ అరకొర ఉన్నా కూడా వారికి మా తరఫున మాకు దగ్గరనే కాబట్టి మరి మా సీనన్న కానీ, మా ప్రెసిడెంట్ సాబ్ వెంకటరామరెడ్డి అన్న గారు కానీ, రామచంద్ర అన్న కానీ, మేమందరం కూడా వారికి మా తరఫున 100% ఏది ఉన్నా కూడా ఉద్యోగం కానీ లేదా చిన్న చిన్న ఏది ఉన్నా కూడా మేము ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే తడి చెత్త పొడి చెత్త అని 2 బకెట్లు ఇచ్చేది. అది దాంట్లోనే వేస్తే ఎలాంటి రోగాలు రాకుండా, ఎలాంటి రోగ బారిన పడకుండా ఉండాలని చెప్పేసి గతంలో చేసిరు. కానీ అవేర్నెస్ అనేది మళ్ళీ మర్చిపోయారు మా అక్కడక్కడ. మేము కూడా ఏం చేస్తామంటే కొన్ని కార్యక్రమాలు తీసుకొని తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు తీసుకొని చెత్త అక్కడే చెత్త డబ్బాలే వేయాలి, బయటికి పారవేయొద్దు, వాటి బారిన రోగాలు పడతారు వాటి వేస్తే అని చెప్పేసి అవేర్నెస్ తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అన్న థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. ముఖ్యంగా మా సురేష్ దండ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కూడా అందరం కలిసి చేస్తున్నారు. పాతవాడి కొత్తవాడి వెంకటరామరెడ్డి నిజాయితీగా నిష్పక్షపాతంగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లక్ష్మారెడ్డి అన్న గారికి మరియు సీనియర్ మన సబ్డిస్ అన్న గారిని, వీరమోహన్ గారిని, రంగారెడ్డి గారిని, వాకుమోహన్ గారిని, రామచంద్ర అన్న అందరికీ, మీరు ఇచ్చిన బిఎన్ రెడ్డి నగర్ బంధుమిత్రులకు మరి పాత్రిక అందరికీ నమస్కారం తెలియజేస్తుంటూ, మొదట నాకంటే ముందు సబ్డిస్ అన్న మన కాలికి ఎన్నో సేవలు చేసినాము. ఇప్పుడు కూడా తన సూచనలు అన్నీ మాకు అందిగానే ఉన్నాము చెప్పాలని. బిఎన్ రెడ్డి నగర్ కాలనీ నూతన కార్యవర్గానికి ముందుగా
ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఈరోజు నూతనంగా కమిటీ కార్యక్రమాన్ని స్వీకారం చేస్తున్నటువంటి పెద్దలు వెంకటరామరెడ్డి, కనకరాజు గౌడ్, అదేవిధంగా వీరయ్య, రామచంద్రయ్య, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నేను కూడా 2 సంవత్సరాలు నాకు కూడా అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఈరోజు కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశాన్ని మళ్ళొకసారి కల్పించినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మనం అయినప్పటి నుంచి చూస్తున్నాం, లాస్ట్ ఇయర్ కూడా ఎలక్షన్స్ ఉండే కాబట్టి ఆ ఎలక్షన్స్లలో కూడా మనం సామ్ వాటర్ డ్రైనేజ్ పెట్టినాం పెద్దది. అది వర్క్ అయింది కానీ దాని సీసీ రోడ్ ఒకటి పెండింగ్ అప్పటి నుంచి ఉంది. ఆ సీసీ రోడ్డుకు కూడా 70 లక్షల రూపాయల శాంక్షన్ కోసం మనం చేయించడం జరిగింది. దాన్ని జోనల్ కమిషనర్ పోయినప్పుడు అది పెద్ద అమౌంట్ ఉండడంతో శాంక్షన్ కాలేదు. అట్లా 2 సార్లు అన్న ఆధ్వర్యంలో కూడా ఒకసారి పెట్టిన తర్వాత కూడా వస్తుంది ఇట్లా ప్రాబ్లం అని చెప్తే అన్న రెండు పెట్టింది 35 లక్షలాగా 2 సార్లు కూడా పెట్టి పంపించడం జరిగింది. దాన్ని ఇప్పుడే అన్నగారి దృష్టికి కూడా తీసుకొచ్చినాం, గతంలో కూడా తెచ్చినాం. ఒకసారి వర్షాలు పడుతుంటే కూడా అన్న స్వయంగా వర్షంలో నడుచుకుంటూ వచ్చి ఇక్కడ చూసి కమిషనర్లను, జోనల్ కమిషనర్ అందరినీ తీసుకొని చూడడం జరిగింది. కాకపోతే ఈ గవర్నమెంట్లో డబ్బులు లేవని అంటూ ఉన్నారు కాబట్టి ఆ డబ్బుల విషయంలోనే కొంచెం వెనకకు పోయింది. మిగతా వర్క్లు అన్నీ కూడా మనకు సహకరించిన అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రేపు కూడా ఇదే విధంగా మా ఫ్యామిలీకి ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉండి చేస్తానని గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఏ సమస్య ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినట్టుంటే పని చేయగలుగుతాం. మనం దృష్టికి తీసుకుపోకపోతే ఎవరు కూడా పని చేయలేని పరిస్థితి. అందులో మన ఎమ్మెల్యే గారు చాలా మనసు ఉన్న మనిషి, హృదయ స్వభావం. ఎవరికి కూడా ఆపద ఉంది, కష్టం ఉంది అంటే కష్టాలన్నీ కూడా అన్న వాళ్ళకి తెలుసు. గతంలో కూడా పెద్దలు రాజిరెడ్డి అని కూడా ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వాళ్ళు. గతంలో కూడా ఎంతోమంది వచ్చి పోయిన వాళ్ళు, కానీ ఇక్కడనే ఉంటారు, ఇక్కడనే చేస్తారు. కాబట్టి వాళ్ళకి మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా వెన్నట్టుండి సహకరిస్తూ ఉండి కూడా నేను మీ అంటున్నా, మీరు పని చేయండి, మీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి, నాకు కలవండి అని చెప్పి ప్రతిసారి చెప్తూ ఉంటాడు. అన్నగారు అదే విధంగా మనకు పనిచేస్తున్నాడు. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే గవర్నమెంట్ ఒకటి లేదు, అన్న ఎమ్మెల్యే గెలిచిన కానీ గవర్నమెంట్ రూలింగ్ ఉంటే ఇంకా పనులు బాగా అవుతున్నాయి. కానీ అయినా కానీ అన్నకున్న పరిచయాలతో మనకు ఎక్కడ నారాజు కాకుండా, మనకు ఇబ్బంది లేకుండా, అందరికి కూడా కష్టసుఖాలు తెలుసు. జనాలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, రోడ్లు లేక, సీసీ రోడ్లు లేక, డ్రైనేజీలు లేక, లైట్లు లేక, ప్రతిదీ కూడా జోనల్ కమిషనర్ ప్రతి ఒక్క మినిస్టర్లను కూడా పోయి కలవడం, వాళ్ళందరికీ కూడా కాన్స్టిట్యున్సీలు ఉన్న సమస్యల మీద ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాడు. అట్లే కాకుండా అన్న కూడా బిఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సేవలు అందిస్తున్నాడు. మనం చూస్తూనే ఉన్నాం. గత 5 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాలు ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ ఎంతోమంది ఎంబీబీఎస్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా పేద విద్యార్థులు ఎవరైనా ఉండి ఫీజు కట్టుకోలేని వాళ్ళు ఉంటే అన్నకు ఒక ఫోన్ చేసి ఒకసారి కలిస్తే చాలు, ఫీజు మొత్తం 5 years వాళ్ళ టర్మ్ మొత్తం కడుతూ ఉన్నాడు. ఇప్పటికి అట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి అన్న కూడా రేపు పొద్దున మంచి అవకాశాలు రావాలి, మంచిగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీ అందరిలో కూడా నన్ను కూడా గత 2-3 సంవత్సరాల నుంచి మీలో ఒకరిగా నన్ను చూసుకుంటూ వస్తున్నారు. ఇంకా కూడా భవిష్యత్తులో కూడా నా వంతు కూడా సహాయ సహకారాలు అవసరం ఉంటే అన్న దగ్గర తీసుకుపోయి నేను ఎప్పుడైనా అందుబాటులో ఉండి మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా పాటిస్తాము. అదే అన్నగారికి ఇప్పుడు లెవెల్లో ఉన్నతంగా ఉంటాం. అన్నప్పుడు చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పుడు అన్న ఇప్పటి వరకు మనం చేసిన పనులు ఉన్నాయి. ఇంకా ముందు కూడా మీ 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 సేవ కానీ మీ ఇవన్నీ మాకు అవసరం ఉంది. మీ సేవ సూచనలు మాకు ఇవ్వాల్సి ఉన్నా దాంతో మాకు ఏంటంటే ఇప్పుడు ఉండాలి మీరు మా మన కాలనీకి. ఇప్పుడు వీఎన్రెడ్డి కాలనీ తరఫున నేను ప్రెసిడెంట్ అనుకున్నా. నేను కూడా సాక్షిలో మీ అందరూ నాకు సహకరించాలి. మీ అందరిలో నేను పని మీ అందరి వల్ల నేను కూడా ముందుకెళ్తాను. మీ అందరూ ఇస్తే ఎలాంటి పక్షపాత భేదాలు లేకుండా మీ అందరితో నడుస్తాను, మీ అందరితో చేస్తాను. అట్లే మన లక్ష్మణ్ అన్నతో కూడా మనం అన్ని పనులు చేయించుకుందాం. అన్నం కూడా పెండుదండి అన్న. ఇప్పుడు మాత్రం మాకు మీరు ఈసీఐకి ఫస్ట్ అయితే సీసీ రోడ్ జరుగుతుంది. అది ఆల్రెడీ అన్న ఇప్పుడు మాకు ప్లాన్ కూడా ఉంది. అవి కొంచెం తొందరగా వేయించండి అన్న. సీసీ రోడ్ ఈ రోడ్ మాత్రం మీకు మా ఒక్క కాలకి కాదన్న, ఎందుకంటూ 10 కాలనీలు పోయే రోడ్ ఇది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మీ దృష్టిలో ఉంది. మీరు కుంభదాలు చేయించండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకేందన్నా, మాకు ఎప్పుడు ఇది మీ కుటుంబం ఈ కుషాగూడ దాని మీద ఎప్పటి నుంచో మీ ప్రేమ అన్నాడన్నా. ఎందుకంటే నేను 2002లో వచ్చినానికి అప్పటి నుంచి రాజకీయ వస్తున్నా, మేము వస్తున్నాం. మీ ప్రత్యేక దృష్టి మా కుషాగూడ ఉంది. మాకు ఎప్పుడు అదే విధంగా ఉండాలి, ఎల్లకాలం ఉండాలి, అదే ఉండాలని మేము కోరుకుంటూ
మీ 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 నుంచి మీ ఆశిస్తులు అది మాకు తొందరగా ఇస్తున్నారు. ఇంటి నుంచి కూడా మాకు అదే ఇవ్వాలని కోరుకుంటూ అన్న మీరు 2 మాటలు మాకు చెప్పగలని కోరుకుంటున్నాం. జనరల్ సెక్రటరీ గారు చిన్న సందేశం ఇస్తారు. విఎన్ రెడ్డి నగర్ కాలనీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే మనందరికీ బాగా దగ్గర వ్యక్తి. అన్న అంటే నేనున్నా అంటూ మరి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా అందరూ బుక్లో రాస్తారు పేరు, నేనుంటే రాయించు అని చెప్పేసి. కానీ అన్న స్వయంగా చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ అన్న ఫోన్లో నుంచే అక్కడికి ఫోన్లో అప్పటికప్పటికి పరిష్కారం చెప్తాడు. అది రోజువారీ పరిష్కారం చెప్తాడు. అట్లా మన అన్న చాలామందిని నిరుపేదలను కూడా ఆదుకొని మరి ఎంతోమందికి ఇవాళ ఆదర్శప్రాయుడు. వాస్తవంగా నేను అనుకున్నా అంటే అందరు ఎమ్మెల్యేలాగా అన్నని స్టార్టింగ్లో అనుకున్నా, దయచేసి ఏమనుకోవద్దన్న. కానీ అన్నం చూసిన తర్వాత, అన్నను దగ్గరుండి చూసిన తర్వాత అది తప్పు. అన్న రాష్ట్రంలోనే మరి గన్మలు లేని నాయకుడు అన్న అంటే కేవలం లక్ష్మారెడ్డి. చాలా సింపుల్గా బైక్ మీద పోతాడు, నడుచుకుంటూ పోతాడు, చాలా సింపుల్గా పోతాడు. మరి అట్లాంటి నాయకుడు మనం ఉండడం మన అందరం గర్వించదగ్గ విషయము. మన కాలనీలో ఏ సమస్య ఉన్నా వర్షం పడ్డా కూడా మరి గొడుగు పట్టుకొని వర్షం పడ్డా కూడా నీళ్ళలో నడుచుకుంటూ వచ్చి సమస్యలు ఎక్కడున్నాయని చెప్పేసి చూసినటువంటి మన అన్న ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే అన్న, మా కాలనీలో ఒక రోడ్ల సమస్యలు ఉన్నాయి, ఇంకా మిగతా కొన్ని సమస్యలు ఉన్నాయి. మీ దృష్టికి ఇప్పుడు అధ్యక్షుల వారు తీసుకొచ్చారన్న. అది ప్రధానంగా ఒక 30-40 కాలనీలకు ఇది అనుసంధానమైనది ఈ రోడ్లన్న. ఈ మన జగ్గడ కాలనీ వాసులైనా కూడా మన ఇక్కడ దమ్మెగూడ పోవాలంటే కూడా ఇదే ప్రధానమైనటువంటి రోడ్డు అన్న. ఈ యొక్క రోడ్డుని ముందుగా మీరు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి మేము మనవి చేస్తూ, ఎప్పుడు పిలిచినా కూడా వచ్చినటువంటి మా అన్నకు మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గతంలో మనం ఈ ఏరియాను కూడా సాధించుకున్నాం, మెయిన్ రోడ్ సాధించుకున్నాం అన్న. ఇప్పుడు ఏంటంటే మాకు కావాల్సింది ప్రధానంగా ఈ రోడ్ ఒకటి, ఆ ఇంటర్నల్ ఒక 2-3 సబ్ రోడ్లు ఉన్నాయన్నా అదొకటి. దీనికి ఫస్ట్ ఫ్లోర్ కూడా మీరు కొంచెం చొరవ చూపి మాకు దయచి ఈ ఫస్ట్ ఫ్లోర్ కూడా దాన్ని వేపియాలని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్న కాలనీ వాళ్ళందరి తరఫున కూడా ఎలవెల్ల మీ అందరికీ సపోర్ట్. గతంలో రాజకీయ కూడా మీ అందరికీ కాలనీ చాలా ఎలవెల్ల మీకు డిమాండ్గా ఉన్నది. ఈ యొక్క మరి ఈ అవకాశాన్ని మీరు మా యొక్క మనవిని మన్నించి తొందరగా ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేపించి కార్యరూపం దాల్చేలా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి మా కాలనీ వాసులందరి తరఫున, కార్యవర్గం తరఫున, అందరి తరఫున మీ అందరికి మరొకసారి విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా మారింది ఆ రోడ్డు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జవహర్ నగర్, దమ్మాయిగూడ, జమ్మిగడ్డ ఇవన్నీ కాలనీలకు ఇదే రోడ్ అయిపోయింది. పెద్ద వెహికల్స్ వస్తున్నాయి, అందుకే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయినా. ఇక్కడ చొరవ చూపించి దయచేసి దాన్ని అతి ప్రాధాన్యంగా దాన్ని తీసుకొని వేయాలని చెప్పేసి మీ అందరికీ కాలనీ వాసులు అందరి తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ. పోషమ్మ టెంపుల్ నుంచి కూడా రోడ్ ఉంది. రోడ్ బార్డర్ వేయించినప్పుడు కొంచెం యాక్సిడెంట్ అవుతాయన్నా. ఆ బార్డర్ వాళ్ళు అది కూడా ఉంది, కొంచెం అది కూడా మీ దృష్టిలో పెట్టుకోవాలన్నా. ఇంకోటి మున్సిపల్ ఇమీడియట్లీ చేస్తే డిమాండ్ వరకు మ్యాక్సిమం యాక్సిడెంట్ అవుతుంది నైట్లో కదా, అదొకటి. కాబట్టి ఇప్పుడు మా కదర్ గారు సందేశం ఇస్తారు. గుడ్ మార్నింగ్ వీరెడ్డి కాలనీ అందరికీ నమస్కారం అండి. లక్ష్మారెడ్డి గారి గురించి చెప్పే అవసరం లేదు, అందరూ కాదు అసలు మీరు తోటి ఫ్రెండ్ లాక సహకరిస్తాడు మీకు ఏ సమస్య ఉన్నా అని రావాల్సిన సెక్రటరీ గారికి అందరూ నమ్ముతుంది. అసలు మా కాలు ఒక ఇష్యూ ఉంది, ఒకటే మాది ఒక సీసీలో ఒకటే. ఇంకా మాకు పెద్ద ఇష్యూ, మేము ఇట్లా పోతుంటే బండి మీద పోతుంటే కూడా కింద పడుతున్నారు మా కాలనీ వాళ్ళు. నేను కూడా పడ్డాను పర్సనల్గా ఈ టర్నింగ్లో. ఇది ఒక్కటే మా ఇష్యూ, అలా పెద్ద ఇష్యూ. థ్యాంక్ యూ. ప్రతి ఇంట్లో కూడా నీ దగ్గరకు వస్తారు, కలుస్తారు. వాళ్ళు ఏది చెప్పినా కూడా వినాల్సిందే, నీకు తప్పదు. వాళ్ళు ఏ సమస్యలు ఉన్నా, హాస్పిటల్ సమస్యలు కాదు, ఏదన్నా స్కూల్లో కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నువ్వు ఈ ఏరియా కాదు, ఈ కాలనీకే నువ్వు పెద్దగా. కాబట్టి నువ్వు అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి వాళ్ళతోటి. వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా చేయాలి. చేస్తూ మళ్ళీ నాతోటి మీకు ఏం పనులు ఉన్నాయో సీనియర్ కానీ మీరు కానీ మీ అంతా అంటే మీ కమిటీ వాళ్ళందరూ కూడా కంకరైనా కానీ మీరు అందరూ కూడా మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా నాకు ఆఫీస్కి రండి, ఇంటికి రండి. మీకు ఏమేమి పనులు ఉంటే అన్నీ కూడా చేసుకోండి. ప్లస్ నేను ఈ కార్పొరేటర్ ఉంది, తనని కూడా కాంగ్రెస్ పార్టీకి పోయినా కూడా నేను ఆమెతో కూడా నేను పనిచేసుకుంటాను. నేను ఆమె నాతో ఎందుకంటే మేము కోఆర్డినేషన్ ఉంటేనే
కాలనీ డెవలప్ అవుతుంది. మళ్ళీ లేకపోతే ఆమె ఒకటి నేను ఒకటి లేదు. ఇక ఎలక్షన్లు అప్పుడే వాళ్ళు మేము, ఎలక్షన్ తర్వాత మేము అంతా ఒకటే. ఇక కాబట్టి మేము అందరం కూడా పని చేయాల్సిన బాధ్యత ఉందని దాన్ని. ఎందుకంటే మాకు ఎలక్షన్ల బిఫోర్ కూడా మన కనకన్న ఇంటికి కూడా వచ్చిన ఒక దినం నేను మహేష్ గౌడ్ మేము అందరం కలిసి అన్న ఇంటికి పోయినాం. నాకు టికెట్ అనౌన్స్ కాగానే అందరు కూడా సప్లై చేయాలి, టికెట్ వచ్చిందంటేనే అందరు ఎవరు పాదయాత్ర చేస్తున్నాను అంటే ఆ దినం చెప్పిన అన్న నాకు కన్ఫర్మ్ అయిందని అంటే కూడా ఎవరు కూడా నమ్మలేకుండా. అయితే నేనేమంటున్నా అంటే మీకు కావాల్సినవి అన్నీ కూడా మీ ఇంట్లో మీ స్కూల్లో పిల్లలు ఉంటే డిస్కౌంట్ కావాలన్నా, కాలేజ్ సీట్ కావాలన్నా, ఇంజనీరింగ్ సీట్ కావాలన్నా, ఏ సీట్లు కావాలన్నా కూడా చేయించే బాస్తున్నాను. ఇంకోటి మున్సిపల్ మీరు ఏదైనా ఒక స్లాబ్ వేసుకుంటే మున్సిపల్ వాళ్ళు కూడా ఎవరు పైసలు తీసుకోకుండా చూసుకునే బాధ్యత అది. అది కూడా కొన్ని జాగా ఏమిటంటే ఇప్పుడు ఈడ 70-80 రూపాయలు గజం జాగడింది. మీరు ఒక ప్లాట్ కొనుక్కోలేరు, చేయలేరు. కాబట్టి ఆడేమో స్లాబ్ వేసుకున్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నేను నా బాధ్యత, నేను మీరు ఎవరైనా ఈ ఆఫీసర్ చెప్పండి అంటే నేను 100% చెప్తా, డీసీ చెప్తా, అన్నీ చేసే బాధ్యత నాది. కాబట్టి మీకు ముంగట ఏది ఉన్నా కూడా నేను చేస్తా. రెండోది ఈడ మా అక్కడనే ఉంది వచ్చి అంజన్న గిట్ట, మీకు అది కూడా ఏం ప్రాబ్లం లేదు, మీకు అన్నీ చూసుకునే బాధ్యత నాది. ప్లస్ ముఖ్యంగా ఎవరైనా హాస్పిటల్ ఉంటే, ఇప్పుడు తను లాస్ట్ టైం కూడా హాస్పిటల్ ఉండే, మాకేందంటే నేను హాస్పిటల్ ఫ్రీ చేయించగలుగుతా. కానీ ఇప్పుడు ఏమైంది, ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఫ్రీ చేయించాలంటే నాకు కష్టమైంది. ఇప్పుడు నీమ్స్ కానీ ఇంకా వేరే హాస్పిటల్స్ ఏది ఉన్నా కూడా నేను కోఆర్డినేట్ చేసుకుంటా. హాస్పిటల్లో కూడా నేను తక్కువ చేయించే బాధ్యత నాది. అక్కడ కూడా డిస్కౌంట్ చేపిస్తా, స్కూళ్ళలో చేపిస్తా, మీ పిల్లలకు కానీ మీ మన్మరాలు ఎవరున్నా కూడా. ఈయన వేరే దేశాలలో ఉంటే కూడా ఏదైనా కష్టం ఉంటే వేరే దేశాల్లో ఉంటే కూడా నాకు మెసేజ్ పెడితే నేను వాళ్ళకు కూడా మీకు ఏదైనా అవసరం ఉంటే అది కూడా చూసే బాధ్యత నాది. అంటే ఖాళీ డెవలప్మెంట్ ఇవే కాదు, మేము సోషల్ వర్క్ కూడా చేయాల్సిందే, మాకు తప్పదు. మాకు మీ అందరికీ కూడా సోషల్ వర్క్ చేస్తూ ఇవన్నీ కోఆర్డినేషన్ చేస్తా. మీకు ఇంకా ఏ అవసరాలు ఉన్నా వెంకటరామరెడ్డి అన్న ఇవాళ నుంచి అయితే మీకు ఇక నీకు బరువు పెరిగింది, నువ్వు కంకరాజన్న మీరు అందరు కోఆర్డినేషన్ చేసుకొని మీకు ఏది కావాలంటే నేను ఉంటా. నేను అవసరం ఉంటే నేను వాళ్ళు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, మనమందరం కలిసి కావాలంటే శ్రీదేవి ఇంటికి పోదాం అవసరం పడితే. నేను వాళ్ళని ఆమె దగ్గర కూడా తీసుకోతా, ఆమెను కూడా లేకపోతే మన ఆఫీస్ వీడికే పిలిపిస్తాను. లేకపోతే పిలిచి మనం అందరం కోఆర్డినేట్ చేసుకొని మీటింగ్ కూడా పెట్టుకుందాం. మీటింగ్ పెట్టుకొని ఖాళీ మీకు ఈ 2 రోడ్లే కదా, ఈ 2 రోడ్లు చేయించే బాధ్యత నాది. అందులో కూడా శాంక్షన్ అయింది, ఏది డ్రైన్ కూడా శాంక్షన్ అయింది. ఆ రోడ్లు వీళ్ళు ఎవరు ఉంటే కూడా అన్నీ నేను చేపిస్తాను. మీరు ఎవరి దగ్గర తిరిగే అవసరం కూడా పడదు అనుకుంటున్నాను. నేను నా దగ్గర కూడా తిరిగే అవసరం పడదు, ఒకసారి 2 సార్లు కాకపోతే నాకు రిమైండ్ చేయండి అంతే. కాబట్టి మీరు ఎవరి దగ్గర తిరిగే అవసరం కూడా పడదు అనుకుంటున్నాను నేను, ఇక పడనీయ కూడా. కాబట్టి మీకు ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా మీకు ఉండి పనిచేస్తాను.